హోటల్ స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నేను పలావ్లోకి అయితే చేసుకున్నాను. ఇది చపాతీలోకైనా లేదంటే వైట్ రైస్లోకైనా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్, టేస్టీగా కూడా ఉంటుంది. పన్నీర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ప్రాసెస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి, ప్రాసెస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా కర్రీ విషయానికి వస్తే ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ తీసుకొని మగ్గిపోయిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకొని మొత్తం మగ్గిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ అయితే అందులో వేసేసి మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం ధనియా పొడి వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ని డైరెక్ట్గా అయినా వేయచ్చు, లేదంటే కొంచెం ఫ్రై చేసైనా వేయచ్చు. టేస్ట్ అయితే ఎలా అయినా బాగుంటుంది. నేను ఇక్కడ డైరెక్ట్గానే వేసేసాను. తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకొని దించేసుకొని పలావ్లోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక్కడ నాకైతే చాలా టేస్టీగా కుదిరింది. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.